వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన అన్ని చర్యలు చేపడతాం. చిత్తూరు నూతన ఎస్పీ జాషువా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయం. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్రంలో బీసీలందరూ టీడీపీతోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు పులివర్తి నాని. వార్తల్లోని వివరాలు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు శాంతి భద్రతల నిర్వహణ చేపట్టేలా విధులను నిర్వహిస్తానని చిత్తూరు నూతన ఎస్పీ జాషువా తెలిపారు. చిత్తూరు జిల్లా నూతన ఎస్పీగా జాషువా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నూతన అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో సాధారణ బదిలీపై చిత్తూరు ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. గతంలో పలంనేరు డీఎస్పీగా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉందన్నారు. కొంతవరకు జిల్లాపై పట్టు ఉందని, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువగా మద్యం అక్రమ రవాణా జరుగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా పెంచుతామన్నారు. అధికారులందరి సమన్వయంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. రాబోయే ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు దట్ ఈస్ ఆన్ 4th of February 2024. I have taken charge as Superintendent of Police Chittoor district now, and it is a privilege for me to working here for the second time. You all know I was DSP Palamner from 2011 to 2013, and again I am coming to your district and got a pretty good understanding of the district. So I would like to serve the people, maintain law and order, and particularly prioritize on safety of women and weaker sections, and take care of all the innovative steps required for the best policing of the district, and I'll take care of the welfare of the police personnel. So thank you so much, and I heartfully thank all the officers who came to greet me and wish me. Thank you. అటవీ శాఖ వన సంరక్షణ వాహనాలను ప్రారంభించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 70 డివిజన్ల కోసం వాహనాలను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తారని, అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వారిని ప్రజలు నమ్మరన్నారు. టికెట్లు ఇవ్వని వారు అసంతృప్తితో వెళ్లడం సహజమన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గెలిచిపోయినట్లు కలలు కంటున్నారని, తండ్రి కొడుకులు ఎవరికి ఏ శాఖ కావాలో కాగితాలపై రాసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవాస దశకు చేరుకుందని, ఆ పార్టీకి అంతిమ సంస్కారాలు చేసేందుకే షర్మిల చేరారని తెలిపారు. ఓం కపిలాయ నమః, ఓం గజకన్నికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పమాలికాం సమర్పయామి. అస్స శ్రీ ప్రాణప్రతిష్ఠ బ్రహ్మ మంత్రస్య ఓం తత్సవితో బ్రహ్మాత్మనే. సార్ ధర్మల్యాయ నమః, మమ కులదేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర వాహన వన మహోత్సవ వాహన ఓపెనింగ్ కాలే మహాగణాధిపతి దేవతాభ్యో నమః. రూపమాగ్రపయామి. ఓం ఆపోహిస్సాం జమవహస్థాన ఓర్చేతదాతనాం మహేరణాయ కక్కసయ్యో వత్సవత మూర్తః వాహన దేవతాభ్యో నమః. నానావిధ పరిమళపత్ర పుష్ప మళ్ళీ తీసుకోనా ఓపెన్ సార్. వాళ్ళ బలోపేతం చేయడానికి ఈ రెడ్ శాండల్ ఉండే ఏరియాలో అంతా కూడా ప్రొటెక్షన్ నీట్గా చేయడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం. అందులో భాగంగానే
మీకంతా కూడా తెలుసు, ఉమ్మడి రాష్ట్రంలో 2010లో మొట్టమొదటిసారి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇండిపెండెన్స్ తర్వాత 376 వెహికల్స్ కొనడం జరిగింది. అప్పుడు నేనే మంత్రిగా ఉన్నాను. మరి ఇప్పుడు తిరిగి మళ్ళా ఒక్కొక్క సర్కిల్కు 10 బండ్ల చొప్పున 70 బండ్లు కొనడం జరుగుతోంది. ఈరోజు అందులో భాగంగానే ఇనాగరేట్ చేసాము. రెడ్ శాండల్ ప్రొటెక్షన్ కానీ, హ్యూమన్ ఎలిఫెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఎక్కువ మన జిల్లాలో శ్రీకాకుళంలో ఉందో దానికోసం కానీ, అదేవిధంగా ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాజ్ యూజువల్గా జరిగేది అవన్నీ కూడా చక్కగా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఇవన్నీ కూడా బలోపేతం చేయాలి డిపార్ట్మెంట్ అని చెప్పి చేయడం జరిగింది. ఇది మంచి శుభసూచకం. ముఖ్యమంత్రి గారు దీనికి అనుమతి ఇవ్వడం, ఇవన్నీ కొనడం, మా డిపార్ట్మెంటు చక్కగా పనిచేయాలా, చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పిన తర్వాత వారు ప్రత్యేకించి దీని మీద శ్రద్ధ తీసుకొని ఇవన్నీ కూడా మంజూరు చేయడం జరిగింది. మరి వారికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ పరిస్థితి వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు కదా, నేను ముఖ్యమంత్రి అయిపోయినాను అని. ఇవి కూడా రాసుకుంటున్నారు కదా ఎవరు ఏ మంత్రి అని. నేనేం చెప్పేది, ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ మా రాబోయే 2024 అంటే ఈ ఎన్నికల్లో, రేపు నెలలో జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీ సాధిస్తుంది. దీంట్లో సందేహం ఏం లేదు. మీరు చూస్తూ ఉన్నారు, రోజు రోజుకు ప్రజల్లో ఆదరణ ఏ విధంగా పెరుగుతూ ఉందో. ముందు కంటే కూడా ఇంకా ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ధీమాగా ఉన్నాం. సార్, అసంతృప్తవాదులు ఎక్కువైపోయారు. తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. అంటే పార్టీలో ఉండి పార్టీలో పదవులు అనుభవించిన వాళ్ళందరూ పార్టీని వదిలిపెట్టుకోతున్నారు కదా, దీన్ని జనరల్గా జరుగుతుంది ఎన్నికల ముందు. కొన్ని సర్వేలు ఉంటాయి, కొన్ని పాత రికార్డులు ఉంటాయి. నేను సరిగా పని చేయలేదు, లంచం తీసుకుంటూ ఉన్నాను, ప్రజల్లో చెడ్డ పేరు ఉంది, మరి నన్ను ఎట్లా శాసనసభ్యుడిగా మళ్ళీ తిరిగి పోటీ పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, అసంతృప్తి ఉంటే ఉంటుంది, జనరల్గా ఉంటుంది. కానీ ఎన్నికల్లో గెలిచే వాళ్ళని పెట్టుకుంటాము, మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళని పెట్టుకుంటాము, అన్ని రకాల చూసి చేస్తాము. దాంట్లో అసంతృప్తి సంతృప్తి అనేది ఉండదు. గెలవడమే ఏకైక లక్ష్యంగా పనిచేస్తాము. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చనిపోయింది, అదే దాన్ని బతికించే ప్రయత్నం చేస్తున్నారు. చనిపోయినాక ఎట్లా బతుకుతుంది? బతికించే ప్రయత్నం చేస్తున్నారు. నేను నిన్నే చెప్పాను, హిందూపూర్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో చనిపోయింది. దానికి దహన సంస్కారాలు చేసేదానికి షర్మిలమ్మను హెడ్గా తీసుకొచ్చారు. ఆమె, కేవీపీ రామచంద్రరావు, అంతకుముందున్న గిడుగు రుద్రరాజు, మరి రఘువీరారెడ్డి, నిన్నే చెప్పాను, రఘువీరారెడ్డి వీళ్ళు మోస్తూ ఉన్నారు. ఇంకా ఉట్టి పట్టుకునేదానికి మనిషి లేడు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి రాష్ట్రంలో బీసీలందరూ టీడీపీతోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తెలిపారు. తిరుపతి నగరంలో ఏర్పాటు చేసిన టీడీపీ జైహో బీసీ సభలో పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసింది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని తెలిపారు. ఆయన ఎన్టీఆర్ స్ఫూర్తితోనే చంద్రబాబు నాయుడు బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టడంతో పాటు ప్రజలకు చిన్న చిన్న తైలాలు ఇచ్చి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దీపావళి, సంక్రాంతి పండుగలను చెవిరెడ్డి దగ్గర ఉండి జరిపిస్తున్నారని, అలాంటి చెవిరెడ్డి అనుకుంటే చంద్రబాబు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చేసి ఉండవచ్చునని చురకలంటించారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఇప్పటికే చాలా మంది నిరుపేదలు ఉన్నారని, కేవలం ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికి మాత్రమే తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కపట నాటకాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 5 సంవత్సరాల కాలంలో 5,000 కోట్ల రూపాయలను సంపాదించుకున్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న విషయాన్ని ప్రజలు గుర్తించుకోవాలని తెలిపారు. దోచుకోవడానికి, దాచుకోవడానికే తప్పితే వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ప్రజా అభివృద్ధి తన లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తమ అధినేత చంద్రబాబును ప్రజలు 2024 ఎన్నికల్లో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో ఈ రోజుతో 6వ మండలం రూరల్ మండలం రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జేఓబీసీ కూడా కంప్లీట్ అయింది. ఈ 6 మండలాల్లో బీసీ సోదరులు చూపించినటువంటి ఆదరణ తెలుగుదేశం పార్టీ పైన గతంలో ఎప్పుడు లేదు. చిన్న మండలాలైనటువంటి ఆర్సీపురం ఉండొచ్చు, చిన్నగొట్టిగల్లు ఉండొచ్చు, ఎర్రవారిపాలెం ఉండొచ్చు, చంద్రగిరి ఉండొచ్చు, పాకాలు ఉండొచ్చు, రూరల్ అన్ని మండలాలు ఒక మండలం కంటే ఒక మండలం పోటీగా చేశారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకత. చంద్రబాబు నాయుడు వస్తేనే బీసీలకు చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం బాగుపడుతున్న ఒక నమ్మకంతో అన్ని సభలు దిగ్విజయం జరిగింది. ఈరోజు రూరల్ కూడా మాకు ఆ విధంగానే జరిగింది. ఇక్కడ దీనికి వచ్చినటువంటి ముఖ్య నాయకులైనటువంటి స్టేట్ ఆర్గనైజేషన్ రాజన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర వణికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ప్రెసిడెంట్ అయినటువంటి రాజు గారికి, కాన్స్టిట్యున్సీ ప్రెసిడెంట్ అయినటువంటి ముండత్తం గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ ఈశ్వరరెడ్డి గారికి, అందరూ కూడా ప్రతి ఒక్క బీసీ సోదరుడు అందరూ కూడా కష్టపడి సక్సెస్ అయింది. వాళ్ళకు కూడా మీడియా ద్వారా ప్రతి ఒక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో భాస్కర్ రెడ్డి చేసే అరాచకాలను కూడా బీసీ సోదరులు వివరించడం జరిగింది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీ సోదరులకు ఇచ్చిన ఇండ్లు కూడా పట్టాలు కూడా మంగళం కానీ, తిరుచానదియారా కానీ, పాటిపేటలో కూడా ఇవ్వకుండా ఆయన సొంత అనుచరులకు కూడా కైవాసం చేసుకుని దాన్ని అమ్ముతున్నాడు. దాన్ని కూడా వివరించడం జరిగింది. రేపు వస్తే ఏ దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకున్నాడో మఠం ల్యాండ్స్ ఉండొచ్చు, మఠం ల్యాండ్స్తో పాటు పట్టాలు సంబంధించింది కానీ, అదేవిధంగా ఇసుక గ్రావాలకు సంబంధించి కూడా వాటన్నిటిపైన కూడా మేము దృష్టి సారించి అందరికీ న్యాయం ఇచ్చేట్లు చేస్తాం. ముఖ్యంగా రూరల్ మండలంలో ఇల్లు లేని నిరుపేదలకందరికీ కూడా టిట్కో ఇళ్ళ ద్వారా ఇల్లు కట్టిస్తాం. మఠానికి సంబంధించి ఇక్కడ ల్యాండ్స్లో సాయినగర్ ఉండొచ్చు, లింగేష్ నగర్ ఉండొచ్చు, అవిలాల, గాంధీపురం కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్నారు. వాటన్నిటిని కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారికి తీసుకొని మేనిఫెస్టోలను పెట్టి దాన్ని కూడా రెగ్యులరైజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటూ, ఒకటి 2 సార్లు మీడియా ద్వారా చంద్రగిరి నియోజక ప్రజలకు ఒకరికే కోరుకుంటున్నా. 2 సార్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించారు. మొదటిసారి గెలిపించినప్పుడు భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గెలిచా, నాకు రూలింగ్ లేదన్నాడు. రెండోసారి గెలిచినప్పుడు రూలింగ్ ఉంది. సీఎం గారికి సంబంధించి ఏ పనులు చేయాలన్నా ఏ బాధ్యతలు ఆయనే చేసుకుంటున్నాడు. ఆయన అనుకుంటే మన నియోజకవర్గం ఎప్పుడూ అభివృద్ధి చెంది ఉంటుంది. అంటే నిరుపేదలకు ఇల్లు కానీ, ఇల్లు కట్టుకున్న వాళ్ళకి మఠం ల్యాండ్లో రెగ్యులరైజేషన్ కానీ, ఈ చుట్టుపక్కల పడిపోయిన బ్రిడ్జిలు కంప్లీట్ చేయటం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మఠం ల్యాండ్స్ అందరికీ రెగ్యులర్ చేయటం ఇవన్నీ కూడా చేసి ఉండొచ్చు. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గంలో గంజాయిని నిర్మూలించవచ్చు, కానీ ఏం చేయాల, ఆయన సంపాదించుకోవాలి, నా కుటుంబం నేను బాగుండాలన్నాడు, అనుకున్నాడు తప్పించి వేరే చేయలే. మీ మీడియా ద్వారా నేను అటువంటి అవినీతి పాల్పడను. చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇల్లు లేని ప్రతి ఒక్క టిట్కో ఇల్లు కట్టిస్తా, యువతకంతా ఉద్యోగాలు తెప్పిస్తా. మన చంద్ర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఈ రూరల్ మండలానికి సంబంధించినటువంటి గ్రామాల్లో కొన్ని చోట్ల తాగునీటి సౌకర్యం కల్పించాలి. దానికి తెలుగంగా వాటర్ తేవాలి. ఆ తెలుగంగా వాటర్ కూడా నేను గెలిచిన 1 year కంతా చేస్తానని తెలియజేసుకుంటున్నా. మరొకసారి అందరికీ ప్రజలకి అందరికి కూడా ఇంకా 68 రోజులు ఉంది. ఈ 68 రోజుల్లో భాస్కర్ రెడ్డి చేసిన అన్యాయాలను గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చే మళ్ళీ కుక్కర్లు కానీ వాచ్లు కానీ ఆయన సొంత డబ్బు కాదు, బయట నుంచి ఇచ్చింది. ఆయన సుమారు 4 సంవత్సరాల్లో, అంటే 4 సంవత్సరాల 10 నెలలు 5,000 కోట్లు సంపాదించినాడు. ఆ 5,000 కోట్లు మనకు వచ్చి 10% కూడా ఖర్చు పెట్టలా. ఇది గుర్తుపెట్టు. ఆ సొత్తు అంతా మన సొత్తు. ఎర్రచందనం డబ్బు కానీ, అదేవిధంగా మఠం ల్యాండ్ డబ్బు కానీ, ఇసుక డబ్బు కానీ, గ్రావెల్ డబ్బు కానీ, వీళ్ళన్నీ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం డబ్బులో 5% ఖర్చు పెడుతున్నాడు కాబట్టి మన డబ్బు ఇస్తా ఉన్నాడు కాబట్టి అన్నీ తీసుకోండి. రేపు ఓటుకి 5,000 ఇస్తాడు, లేదా ఓటుకి 10,000 ఇస్తాడు. తీసుకొని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సైకిల్ గుర్తుకి నన్ను గెలిపించాలని కూడా కోరుకుంటూ, మీడియా సోదరులకు అందరికీ ఒకే విన్నపం, మన చంద్రగిరి మండలంలో జరిగిన మీడియా సోదరులపైన భాష గుర్తుపెట్టుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఆ రోజు తెలుగుదేశం, తర్వాత కాంగ్రెస్ అయినా, మళ్ళీ దాని తర్వాత తెలుగుదేశం వచ్చిన ఎప్పుడు మీడియా సోదరులు అన్నదమ్ములాగా ఉండేవాళ్ళని తప్పి జరగల. మొన్న మాట్లాడిన భాష మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఈ గతంలో మీ మీడియా ద్వారానే ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇన్ని పదవులు అధిరోహించాడు. ఈరోజు మీరు మీ పైన మాట్లాడితే ఒక సోదరుడు మాట్లాడినా అందరూ మాట్లాడిన లెక్క. అది గుర్తుపెట్టుకొని రేపు జరిగిపోయే ఎలక్షన్లో మీ పాత్ర కూడా ముఖ్యమైన పాత్ర. నాకు సాయం చేయాల్సింది కోరుకుంటూ, నేనైతే మీడియా సోదరులకి మళ్ళా చెప్తున్నా, చంద్రగిరి నియోజకవర్గంలో ఉండే మీడియా సోదరులకు అందరికి కూడా రేపు వస్తే ఎవరెవరికి ఇండ్లు లేదో ప్రతి ఒక్కరికి 2 సెంట్లు నేల అలాట్ చేసి, రూరల్లో ఉండే వాళ్ళకి రూరల్లో, చంద్రగిరి ఉండే వాళ్ళకి చంద్రగిరిలో, పాకాల మండలం ఉండే పాకాల, ఎర్రవారి పంచడం ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో విలువైనటువంటి నేల నేను దగ్గరుండి చేసిస్తా. మీకు ఇల్లు కట్టించేది కూడా ఎన్టీఆర్ హౌసింగ్ ద్వారా ఇల్లు కూడా కట్టిస్తానని కూడా తెలియజేసుకుంటూ, మీడియా సోదరులందరూ కూడా ఈ అవినీతిని అంతం చేసి నీతి రాజ్యాన్ని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్ర నియోజకవర్గంలో గెలిపించాలని కూడా కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా నూతన అడిషనల్ ఎస్పీగా ఆరిఫుల్లా ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.
తొలుత నూతన ఎస్పీ జాషువాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలువురు పోలీస్ అధికారులు నూతన అడిషనల్ ఎస్పీకి పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ వైజాగ్ నుండి బదిలీపై చిత్తూరు అడిషనల్ ఎస్పీగా వచ్చానన్నారు. ఎస్పీ సూచనలతో అందరి సహకారంతో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. ఈరోజే చిత్తూరు జిల్లా అడిషనల్ అడ్మిన్గా చార్జ్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇంతకుముందు కూడా అర్లియర్ మన పల్మనేర్ సబ్ డివిజన్లో డిఎస్పీగా చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రమోషన్ పైన తిరుపతి ల్యాండ్ ఆర్డర్ ఎస్ఎస్పీగా చేసి వైజాగ్ వెళ్ళడం జరిగిందనమాట. వైజాగ్ నుంచి ఇక్కడికి మళ్ళీ అడ్మిన్గా ఆర్డర్స్ పడినాయి. సో ఈ అడ్మిన్ పరంగా నా యొక్క ఇంపార్టెన్సీ మన యొక్క ఎస్పెషల్లీ మినిస్ట్రల్ స్టాఫ్ వారి యొక్క విధి విధానాలు, తర్వాత మన యొక్క సిబ్బంది యొక్క జీతభత్యాలు, వాళ్ళకు రావాల్సిన అలవెన్సులు, వాళ్ళకు రావాల్సిన టీఏడిఏలు, తర్వాత వాళ్ళకు మన రిక్రూట్స్ కొత్తగా నియమించబడిన వాళ్ళ యొక్క ప్రమోషన్స్ కానీ ప్రొబేషన్స్ పీరియడ్స్ కానీ సక్రమంగా ఇంప్లిమెంటేషన్లో చొరవ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మన యొక్క మినిస్ట్రల్ స్టాఫ్ పరంగా కానీ మన యొక్క సబార్డినేట్ ఆఫీసర్స్ పరంగా కానీ వాళ్ళకు రావాల్సిన రైట్స్, వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఏది కూడాను ప్రతిదీ డిలే కాకుండా, ఏది కూడా కవి కాకుండా బిల్లింగ్స్ చేయడము జరుగుతుందన్నమాట. అది కాక మన యొక్క ఎస్పీ జాషువా గారి ఆర్డర్స్ మేరకు ఎక్కడైతే ఎమర్జెన్సీ, ఎక్కడైతే అర్జెన్సీ, ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ ఆయనకు చేదుడు వదడుగా ఉండడం జరుగుతుంది. చిత్తూరు నగరంలోని విజ్ఞాన సుధా డిగ్రీ కళాశాలలో ఈ నెల 6వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని కళాశాల చైర్మన్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆశయంతో ఈ నెల 6వ తేదీన 30 బహుళ జాతి కంపెనీల ద్వారా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందులో డిగ్రీతో పాటు బీకామ్, బీసీఏ, బీబీఏ మరియు బీఎస్సీ కోర్సులు చేసిన వారు ఈ జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు. తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే విద్యార్థుల కోసం ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే నిరుద్యోగ యువత కూడా ఇందులో పాల్గొని నైపుణ్యాభివృద్ధితో ఉద్యోగాలు పొందవచ్చునని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని చిత్తూరు జిల్లాలో నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. పర్యాటక రంగంలో అగ్రగామి టూరిజం సంస్థగా పేరొందిన లోటస్ పర్యాటక సంస్థ తన సేవలను చిత్తూరు ప్రజలకు ఇకపై అందించనుంది. ఆదివారం స్థానిక భాస్కర హోటల్లో జరిగిన సమావేశంలో లోటస్ పర్యాటక సంస్థ నిర్వాహకులు టూరిజం సేవకులకు సంబంధించిన కరపత్రాల ఆవిష్కరణతో పాటు పర్యాటకులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మేనేజర్ డైరెక్టర్ సుభాష్ చంద్ర మీడియాతో మాట్లాడారు. లోటస్ టూరిజం సేవలు చిత్తూరు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. వేసవి సెలవుల్లో ఆహ్లాదాన్ని అందించే విహారయాత్రలకు ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు యాత్రికులు సందర్శించేలా తీర్థయాత్రలకు సంబంధించి అన్ని ప్రాంతాలకు లోటస్ టూరిజం అందుబాటులో ఉన్నాయన్నారు. లోటస్ టూరిజం సంస్థ పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడమే ప్రముఖ ఉద్దేశమన్నారు. తమ బ్రాంచీలు దేశ విదేశాల్లో విస్తరించి ఉన్నాయని పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా లోటస్ టూరిజం సంస్థను ఆదరిస్తున్న ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు ప్రకటించారు. చిత్తూరులో తొలిసారి ప్రవేశించిన లోటస్ పర్యాటక సంస్థను పర్యాటకులు పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు. విదేశీ టూరిజంకు ఈ దఫా ప్యాకేజీపై 10% మేర డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే రామ జన్మభూమి అయోధ్య బాలరాముని సందర్శనానికి ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ నేతలు, పర్యాటక కేంద్రం నిర్వాహకులు పాల్గొన్నారు. చిత్తూరు నుంచి ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు సింగపూర్, మలేషియా, వారణాసి, గుజరాత్, థాయిలాండ్ ఇటువంటి ఎన్నో టూర్లు లోటస్ సంస్థ ద్వారా జరగడం జరిగింది. అలాగే మాకు ముఖ్యమైన కార్పొరేట్ సంస్థలు కామినేని హాస్పిటల్, ప్రతిమ హాస్పిటల్,
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఇటువంటి ఎన్నో కార్పొరేట్ సంస్థలకు కూడా మేము సేవలు ఇవ్వడం జరిగింది. ఈ ట్రావెల్ ఎక్స్పోలో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు టూర్స్ మీద 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గ్రూప్ టూర్స్ మీద ప్రత్యేక ఇంకా 10% ప్లస్ అదనపు డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చిత్తూరు వాస్తవులు ఈ ట్రావెల్ ఎక్స్పోను ఆదరించినందుకు గాను ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, కస్టమర్కి మీరు ఎటువంటి సర్వీస్ ఇవ్వాలి? సార్, కస్టమర్స్కు మేము ఫస్ట్ ఒకసారి కస్టమర్కి ఎటువంటి సర్వీస్ అయినా సరే కమిట్మెంట్ అయ్యామనుకోండి, ఎనీ కారణాల వల్ల కస్టమర్స్ ఇబ్బంది పడుతున్నారంటే మేము ఎప్పుడే కానీ డబ్బులకు వెనక కస్టమర్ కమిట్మెంట్ ఇస్తే వాళ్ళ కమిట్మెంట్ అయిన సర్వీస్ ఇవ్వడానికి చాలా ఇది చూస్తాం. అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, ఈ తీర్థయాత్రలు అనేది సీనియర్ సిటిజన్స్ని దృష్టిలో పెట్టుకోవడం జరుగుతుంది. మా దగ్గర ఏంటంటే మా టూర్స్కి వచ్చే సీనియర్ సిటిజన్కు ప్రత్యేకమైన కేర్ తీసుకుంటుంది. వాళ్ళకు లగేజ్ ముట్టుకోవడం కానీ, వాళ్ళ ఫుడ్ విషయంలో కానీ చాలా ఛాలెంజెస్ ఉంటాయి. చాలా వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులను టూర్స్కి పంపించాలంటే ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆహారం కానీ, వాళ్ళ మెడిసిన్స్ కానీ, వాళ్ళ లగేజ్ కానీ, ఇటువంటి చాలా విషయాలలో మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాము. మాకు గ్రూప్ టూర్స్, చార్ధామ్ అటువంటి గ్రూప్ టూర్స్లలో లగేజ్ మోయడానికి సపరేట్గా అసిస్టెంట్స్ ఉంటారు. రూమ్లో లగేజ్ తీసుకెళ్ళడం కానీ, ఎవరైనా రూమ్లో నుంచి బయటికి వచ్చి ఫుడ్ తినలేని వాళ్ళకు మనము వాళ్ళ రూమ్కు ఫుడ్ పంపించడం కానీ, మెడిసిన్స్లో కేర్ తీసుకోవడం కానీ, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కానీ, ఇటువంటి చాలా కేర్స్ తీసుకుంటున్నాం సార్. కేవలం మా సర్వీసు మా వల్లనే మాకు ఇంత పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే ఇంతవరకు మేము ఎప్పుడే కానీ ట్రావెల్ ఎక్స్పోస్ కండక్ట్ చేయలేదు. మొదటిసారిగా ట్రావెల్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాం. అది కూడా కస్టమర్స్ చాలామంది డిమాండ్ చేయడం జరిగింది. ఈ యొక్క సపోర్ట్ చేసిన ప్రతి కస్టమర్కు మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చిత్తూరు జిల్లా డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు పన్నీర్ సెల్వం అన్నారు. ఆదివారం మదనపల్లి డివిజన్ ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కార్యవర్గ సమావేశం మదనపల్లిలోని డ్రైవర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పన్నీర్ సెల్వం మాట్లాడుతూ డ్రైవర్ సోదరులు ఎదుర్కొంటున్న బదిలీల సమస్యలపై జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. డ్రైవర్లు రోడ్డు భద్రతా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న పాత వెహికల్కు ఫిట్నెస్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు పన్నీర్ సెల్వంను మదనపల్లి డివిజన్ డ్రైవర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డివిజన్ అధ్యక్షుడు నాగరాజు, డ్రైవర్లు కృష్ణారెడ్డి, నాగరాజు, గోవిందరాజులు మరియు డ్రైవర్ సోదరులు పాల్గొన్నారు. పెట్టుకోవడం కారణం ఏంటంటే మనం మెయిన్గా మున్సిపాలిటీలో ఎన్నో సమస్యలు ఉన్నది అన్న. ఇప్పుడు కృష్ణన్న చాలా మనకి మాకు ఇళ్ల స్థలాల గురించి చాలా ప్రదర్శిస్తున్నాడు అన్న. అసలు ఇళ్ల స్థలాలు నాకు చెప్తే కానీ రిటర్న్ అనిపించుకుంటాడు అన్న. మీ చేతుల మీదనే మానిపిస్తున్నా. ఖచ్చితంగా మనం అన్ని ప్రాబ్లం చేస్తాము. అక్కడ చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఒక్క సెంట్ ఇస్తున్నాను అని అంటున్నారు. ఒక్క సెంట్ దేనికి సరిపోదు సార్, నాకు మినిమం 3 సెంటు కావాలి. మా అసలు ఇన్ని ఏళ్ళలో మా డ్రైవర్ ఈరోజు కూడా బాగా ఉన్నారు కాబట్టి దాని మీద ఫాలో అప్ జరుగుతుంది. మనకు కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అవుతుంది. ఖచ్చితంగా కృష్ణన్న ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇళ్ళ పట్ల మదనపల్లి మున్సిపాలిటీ ఇచ్చే ఆయన రిటర్న్ చేపిస్తా. దానికి హామీ ఇస్తున్నా. మెయిన్గా మన జిల్లా సంఘానికి అనుసంధాన సంఘం అంటే మన మదనపల్లి మున్సిపాలిటీ. నాకు చిత్తూరు మున్సిపాలిటీ అయినా మదనపల్లి మున్సిపాలిటీ అయినా నాకు హార్ట్ బీట్ లాగా ఎప్పుడు నా నుండి నా తోటితో అన్ని సహాయాలు సలహాలు కానీ మనకు ఏదైనా ప్రోగ్రామ్ చేసేదాన్ని నుండి కానీ ముందుండి నాకు సహకారం అందించిన మన నాగార్జున కానీ మన అన్న కానీ అందరూ మన ఆర్డబ్ల్యూసీ నాగార్జున గారు కానీ అన్నగారి కారణాల వల్ల అనుకోకుండా మనం ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం పెట్టడం వల్ల మన చాలా సోదరులు ఈరోజు అసలే సండే కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుని 150 వెళ్ళారు. కానీ ఉన్న వాళ్ళతో మనము ఈ ప్రోగ్రాన్ని మనము కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్న సమస్యల మీద కూడా అందరితో మనకన్నా ఆల్రెడీ ఇచ్చారు. మన వర్కర్లు మన వెహికల్ దొరుకుతున్నారు. అతనికి డ్రైవర్ పోస్ట్ ప్రమోషన్ ఇచ్చి వాళ్ళకి డ్రైవర్ బెనిఫిట్ ఇవ్వాలని అన్న చాలా సార్లు చెప్పారు. మనకి లెటర్ కూడా ఇచ్చారు. అది ఆల్మోస్ట్ ప్రాసెస్ చేసాము. ఇక
ఇక్కడ ఏమరంటే కమిషనర్ దగ్గర మనం బ్రేక్ పడిపోతాం. ఇక్కడ వాళ్ళు ఏమంటే ఇక్కడ రావాల్సిన పర్లేదు, మీకు రాజధాని వరకు ఇక్కడే చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏంటంటే ఒక జీవోకు ఇంకొక జీవో అంటున్నారు. కాబట్టి మనం ఏదేమైనా కూడా క్లియర్ గైడ్లైన్స్ మనకు పెట్టుకోవటం అమరావతి నుంచి మనం జియో నుంచి మనం తెప్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా త్వరలో అది కూడా, ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ అదే వాళ్ళు కాలక్రమం మనకు మనకు కొంచెం పోస్ట్పోన్ అవుతుంది, కానీ కాలం రాకుండా అవుతుంది, కానీ పని అయితే జరుగుతుంది. నేను ఖచ్చితంగా చేపిస్తానని మీ సభాముఖులందరికీ మనం చేసుకుంటూ, తాను అభ్యుదయ రాజకీయాల్లో ఉన్న సమయంలో కూడా భగవంతుడిని, సనాతన హిందూ ధర్మాన్ని వ్యతిరేకించలేదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమల ఆస్థాన మండపంలో 2వ రోజు ఆదివారం ధార్మిక సదస్సులో ఆయన ప్రారంభోత్సవాన్ని చేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతోనే తాను 2 సార్లు టీటీడీ చైర్మన్, 3 సార్లు టీటీడీ బోర్డు సభ్యుడు అయ్యానని చెప్పారు. తన ద్వారా ఇలాంటి గొప్ప పనులు చేయించాలనే స్వామివారు తనకు ఈ అదృష్టం ప్రసాదించారన్నారు. స్వామివారు తన ఆలయం నుండి గొప్ప సందేశం అందించాలనే దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులను ఇక్కడికి రప్పించారన్నారు. ధార్మిక సదస్సులో స్వామీజీలు అందించే సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని సనాతన హైందవ ధర్మం ఉట్టిపడేలా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. శేషవస్త్రాన్ని శంఖచక్రాంకితమైనటువంటి వస్త్ర బహుమానాన్ని ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటూ ఉన్నారు. కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డి గారు, శంకర పరంపరకి చెందినటువంటి బ్రహ్మచర్య ఇలాగా తిరుమల క్షేత్రానికి మొట్టమొదటిసారిగా జ్యోతిర్మఠం నుంచి విచ్చేశారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. శృంగేరి, పూరి, జ్యోతిర్మఠము, అలాగే ద్వారకామఠం. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి గోపాలకృష్ణరావు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వాకాటి హరి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.